డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు హెల్ప్. అల్టిమేట్ ట్రూత్. మనం ఏదైతే క్రియేషన్‌లో సత్యం అని రిఫర్ చేస్తున్నామో, అది ఎనర్జీ రిసీడ్ అవ్వటం ద్వారా తప, జనహ స్థితిలో పొందుతుంది. తప స్థితిలో దాని ఎనర్జీ రిసీడ్ అవ్వటం వల్ల సత్యంలో ఉన్న 3 డివైన్ ప్రిన్సిపుల్స్ ఎగ్జిబిట్ అవుతాయి. అంటే వెలుగులోకొస్తాయి. అవేమిటయ్యా అంటే డివైనిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్ అండ్ డివైన్ విల్. వీటి నుండి అండ్ సత్యం నుండి 7 రేస్ వస్తాయని తెలుసుకున్నాం. ఈ రేస్ యొక్క ఇంటరాక్షన్‌తో సౌండ్ పరనాద్ పుడుతుందని, ఈ పరనాద్ తపహలో ఉన్న సత్యంని ఫ్రాగ్మెంటేషన్‌కి గురి చేస్తుందని, ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఫార్మ్ అయితాయో అవే మన సెల్ఫ్ లేదా ఆత్మ అని రిఫర్ చేస్తామని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ సెల్ఫ్ సేమ్‌నెస్ ఫీల్ అవ్వటం వల్ల, ఎందుకంటే క్రియేషన్‌లో అన్‌ప్రెడిక్టబిలిటీ లేదు, అన్‌ఈక్వాలిటీ లేదు, అన్‌సర్టెనిటీ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ నోన్ అండ్ ఓమ్నిప్రెజెంట్ సిట్యుయేషన్. సో, ఆ సేమ్‌నెస్ ఫీలింగ్ అవ్వటం వల్ల, ఈ సేమ్‌నెస్ ఫీల్ అవుతున్నాయి అనేది డివైన్ హోల్‌నెస్ సెన్స్ చేయటం వల్ల, అది క్రియేషన్‌ని క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఆర్డైన్డ్ ప్రాసెస్. సో, సెల్ఫ్ ఫ్రాగ్మెంట్స్, ఈ సెల్ఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ సెల్ఫ్ అనేది రిఫర్ చేస్తాము. ఇక్కడ నుండి నేను డివైన్ ఫ్రాగ్మెంట్ అనే పదం వాడతా. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ జనహాలోకి జనహ నుండి ఓహ్, మహా రీజియన్ ద్వారా ఎగ్జిస్టెన్స్‌లోకి ప్రవేశిస్తాయి. ఎగ్జిస్టెన్స్‌లో మళ్ళా 3 జోన్స్. వీటిని ఏమని చెప్తారంటే సువహ, భువహ, భూ అని చెప్తారు. ఇవి ఎక్స్‌పీరియన్స్ అవ్వటం కోసమని వీటికి కొన్ని టూల్స్ ప్రదానం చేయబడతాయి. అవేమిటయ్యా అంటే క్యాజువల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ, అలాగే బుద్ధి, మనస్, చిత్. సో, ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా అవి ఎక్స్‌పీరియన్స్ అవుతాయి ఎగ్జిస్టెన్స్‌ని. ఇదొక ఎగ్జిస్టెన్స్‌లో ప్రవేశించడం, మళ్ళా దాని నుండి బయటికి రావడం అనేది ఒక గేమ్ లాంటిది. ఆ గేమ్‌కి కొన్ని నిర్దిష్టమైన రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని ఒబే చేసుకొని ఇష్టపూర్వకంగానే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్‌లో ప్రవేశిస్తుంది. ఇక్కడ సెల్ఫ్ ఫంక్షనాలిటీ ఎక్స్‌పీరియన్స్ ఎలా అవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఇది సెల్ఫ్ అనుకుందాం. సేమ్ ఈ సెల్ఫ్‌లో గూడా డివైన్ హోల్‌నెస్‌లో ఎలాగైతే డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్ అండ్ డివైన్ విల్ ఉంటుందో, వాటి రిఫ్లెక్షన్స్ ఇక్కడ గూడా ఉంటాయి. ఈ 3 వైటల్ ప్రిన్సిపల్స్‌ని ఇక్కడ గూడా డివైనిటీ అని చెప్పొచ్చు. అండ్ కాన్షియస్‌నెస్ అని చెప్పొచ్చు. అండ్ మూడోది ఫ్రీ విల్ అని చెప్పొచ్చు. ఫ్రీ విల్. సో, దీంట్లో ఈ డివైన్ ఫ్రాగ్మెంటు భూర్భువస్సులో రెస్పెక్టివ్ బాడీస్ అండ్ మైండ్ పార్ట్‌ల ద్వారా థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. మనకు భూమిలో జరిగే ఎక్స్‌పీరియన్స్ బాగా తెలుసు కాబట్టి, దాని పరంగా అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేస్తాం. ఇదే ఇంకొంచెం ప్లేన్‌లో ఇంకొంచెం సూక్ష్మ తత్వంతో ఆస్ట్రల్ ప్లేన్‌లోను, అదే భువలోను, సువలో గూడా జరుగుతుంది. బట్ భూలోది మనం ద్వారా అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం భువలో భూలో ఎగ్జిస్టెన్స్‌లో ఉండే మూడోది అట్టడుగుది జోను ఉన్న ప్రపంచాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటాం. చీకట్లో నువ్వు చుట్టుపక్కల ఉండే ప్రపంచాన్ని ఎక్స్‌పీరియన్స్ కాగలవా? అవ్వలేవు. నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా నీకు కావాల్సిందేమిటి? వెలుగు. సో, ఒక లైట్ సోర్స్ ఉండాలి. ఆ లైట్ నుండి లైట్ ప్రసరించాలి.
ఏ ఆబ్జెక్ట్ అయితే నువ్వు చూస్తున్నావో అప్పుడు నీకు ఆబ్జెక్ట్ కనబడుతుంది. సో, ఒక ఆబ్జెక్ట్ కనబడింది అంటే కేవలం అది ఆబ్జెక్ట్ అక్కడ ఉంది అనే దానికే నిరూపణ కాదు. అక్కడ వెలుగు గూడా ఉంది అనే విషయం గూడా అర్థమవుతుంది. ఇది ఇంప్లిసిట్ అంతర్గతంగా ఉండే అర్థం. సో, మన జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవు, నాలిక, చర్మం వీటి ద్వారా మనం ఈ ప్రపంచంలో ఉండే వాటిలని ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటాం. అనుభవిస్తూ ఉంటాం. ఒక జ్ఞానేంద్రియం ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్దాం ఇక్కడ. సో, కన్ను జ్ఞానేంద్రియం. కన్ను ద్వారా మనకి చూడగలుగుతున్నాం. ఈ ప్రపంచాన్ని నువ్వు చూడటం అనే ఎక్స్‌పీరియన్స్ కాగలుగుతున్నావు. కేవలం కన్ను వల్ల అవ్వవు కదా! అక్కడ వెలుగు కూడా ఉండాలి. సో, వెలుగు సోర్స్ ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తానికి వెలుగు సోర్సు సూర్యుడు. ఇది కాకుండా కృత్రిమంగా నువ్వు తయారు చేసుకునే వెలుగు సోర్స్ బల్బ్ లాంటివి కూడా ఉన్నాయనుకోండి. సో, కాంతి కిరణాలు ఈ ప్రపంచం మీద ప్రసరిస్తే, ఆ కాంతి కిరణాలు రిఫ్లెక్ట్ అయినవి మన కంటిని చేరితే, మనకి ఆ ఆబ్జెక్ట్ కనబడుతుంది. ఈ విషయం ఆల్రెడీ మనకు తెలుసు కదా! మన జ్ఞానంలో ఉన్నది. అయితే ఇక్కడ కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వస్తువు మీద పడుతున్న కాంతి కిరణంలో ఈ వస్తువుకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ వస్తువు నుండి రిఫ్లెక్ట్ అవుతున్న కాంతి కిరణంలో ఈ వస్తువు గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. అంతే కదా! సో, కాంతి కిరణం ద్వారా రిఫ్లెక్టెడ్ కాంతి కిరణం ద్వారా ఈ వస్తువు గురించి ఒక ఇన్ఫర్మేషన్ దాని విషయం గురించి దాని కలర్ ఏంటి? దాని షేప్ ఏంటి? దాని టెక్స్చర్ ఏంటి? అది ఎంత దూరంలో ఉంది? దాని సైజ్ ఎంత? ఇలాగ దాని గురించి మొత్తం అన్ని ఇన్ఫర్మేషను కంటికి చేరవేయబడుతుంది. ఈ కంటి నుండి మెదడులో ఉండే ఆప్టికల్ సెన్సరీ భాగం ఉంటుంది గదా! అంటే ఈ దృష్టిని చూసేది. ఆ భాగానికి నాడుల ద్వారా, ఆప్టికల్ నాడుల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ చేయబడుతుంది. ఇన్ఫర్మేషన్ చేరవేయబడుతుంది. ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇన్ఫర్మేషన్ చేరబడింది మెదడు నుండి మైండ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మైండ్ అంటే ఏంటో ఒకసారి మళ్ళా గుర్తు తెచ్చుకుందాం. యూనివర్సల్ డివైన్ మైండ్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఇది కూడా వెరీ, 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 వెరీ సటిలెస్ట్ మ్యాటరు. ఇదొక ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఎగ్జిస్టెన్స్ అంతా వ్యాపించుంటుంది. ఇది యూనిక్యూ ఫీల్డ్ ఫోర్సు సత్యంలో ఉన్న యూనిక్యూ ఫీల్డ్ ఫోర్సు అండ్ జనహాలో ఏర్పడిన ఫస్ట్, సెకండరీ ఫోర్స్ ఫీల్డ్‌లు ఒక ఇంటరాక్షన్ ద్వారా ఏర్పడుతుందని తెలుసుకున్నాం ఇంతకుముందు. ఈ యూనివర్సల్ డివైన్ మైండ్ అనే ఫీల్డ్ ఎగ్జిస్టెన్స్ అంతా వ్యాపించి ఉంటుంది. అది ఈ ఫిజికల్ బాడీ లేదా ఆస్ట్రల్ బాడీ లేదా కాజల్ బాడీ గుండా ప్రయాణం చేసినప్పుడు కొన్ని మోడిఫికేషన్స్‌కి గురవుతుంది. ఆ మోడిఫికేషన్స్‌నే మనం మన మైండు అని మనం రిఫర్ చేస్తుంటాం. అందుకని మైండ్‌ని ఒక శరీర భాగం కింద చూడలేం. ఈ మెదడుకు చేరిన ఇన్ఫర్మేషను సెన్సెస్ ద్వారా మైండ్‌కి చేరవేయబడుతుంది. సెన్సెస్ ద్వారా మైండ్‌కి చేరవేయబడుతుంది. సైన్స్‌లో ఈ సెన్సెస్‌ని విడిగా చూడరు. కేవలం నాడీ కణాల గుండా ఏదైతే ఎలక్ట్రికల్ పల్సెస్ ప్రయాణం చేస్తూ ఉంటాయో కంటి నుండి మెదడుకి దాన్నే సెన్స్ అనేస్తారు వాళ్ళు. బట్ సెన్స్ అనేది కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే ఇది డిఫరెంట్ థింగ్ అని అర్థమవుతుంటుంది. ఈ సెన్సెస్ ద్వారా చేరవేయబడిన ఇన్ఫర్మేషన్ మైండ్‌కి ఏదైతే చేరవేయబడిందో, ఇంకా చెప్తే మైండ్ యొక్క సిస్టమ్ 1కి చేరవేయబడిందో, అది ఆ యూనివర్సల్ డివైన్ మైండ్ యొక్క ఫీల్డ్‌ని అంటే ఈ శరీరం గుండా ప్రయాణం చేసిన యూనివర్సల్ డివైన్ మైండ్ యొక్క ఫీల్డ్‌ని మోడిఫికేషన్‌కి గురి చేస్తుంది. అనువర్తనాల కింద దాన్ని మార్పు చేయడం, దాని మార్పులు చేర్పులు చేస్తుంది. మోడిఫికేషన్స్‌కి గురి చేస్తుంది. ఈ మోడిఫికేషన్‌కి గురి చేయటమే మనం లోపల ఒక పిక్చర్ ఫార్మ్ అయింది. దీనికి బయట చూసిన విషయం గురించి అని చెప్పొచ్చు.
సైకాలజీలో దీన్ని స్కీమా అనే పదంతో చెప్తూ ఉంటారు. సో, మనం మైండ్ మోడిఫికేషన్‌కి గురయింది. ఈ మోడిఫికేషన్స్ గురి అయిందా ఎలా సెన్స్ చేయగలుగుతున్నాం? ఈ సెన్సరీ గాదు. సెన్స్ చెయ్యాలి అంటే సేమ్ ఎలాగైతే బాహ్య ప్రపంచంలో ఒక వస్తువు చూడటానికి లైట్ కావాలో, వెలుగు కావాలో, అలాగే మైండ్‌లో ఉన్న మోడిఫికేషన్స్ ఈ ఒక ఆబ్జెక్ట్ ద్వారా నీ చుట్టుపక్కల ప్రపంచం ఇన్ఫర్మేషను నీ మైండ్‌లోకి చేరిన దాని యొక్క చేరిన ఇన్ఫర్మేషను ఏదైతే మోడిఫికేషన్‌కి గురి చేసిందో, ఆ మోడిఫికేషన్ చూడటానికి ఒక లైట్ లాంటిది కావాలి. ఆ లైట్‌నే మనం కాన్షియస్‌నెస్ అంటాం. సో, ఈ సెల్ఫ్‌లో ఉండే డివైన్ ఫ్రాగ్మెంట్‌లో ఉండే డివినిటీ యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది గదా! సేము. అది కాన్షియస్‌నెస్ అన్నమాట. ఆ కాన్షియస్‌నెస్‌లో ఆ ఆబ్ ఏదైతే మైండ్ మోడిఫికేషనో అంటే మన మైండ్‌లో ఫార్మ్ అయిన ఆబ్జెక్ట్ అని చెప్తున్నాం గదా! స్కీమా. అది ఇల్యూమినేట్ అవుతుంది. ఆ ఇల్యూమినేషన్‌ని నువ్వు చూడగలుగుతావన్నమాట. మళ్ళా రేపు కంటిన్యూ చేద్దాం ఇక్కడి నుండి.